ఈ రోజు 35 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి అధ్యక్ష. రాజీవ్ ఆరోగ్యశ్రీని భవిష్యత్తులో ఏవైతే టీచింగ్ కాలేజెస్ ఉన్నాయో, ఇక్కడ చాలా మంది కాలేజీల యజమానులు ఉన్నారు, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్, నర్సింగ్ కాలేజెస్ నడిపే వాళ్ళు. టీచింగ్ కాలేజెస్ కేమో పేషెంట్లు రావటం లేదు, చాలా వాటికి పేషెంట్లు పోయే దగ్గరనేమో ప్రొఫెషనల్స్ లేరు. దీన్ని ఆలోచన చేసి అందుకే దీని మీద వివరంగా ఇంకా చర్చ చేస్తాం. ప్రభుత్వం అన్ని స్థాయిలో మేము ఈరోజు అందరి నుంచి సమాచారం సేకరించినాం. ఏ ఏరియాలో అయితే టీచింగ్ కాలేజెస్ ఉన్నాయో, పర్టికులర్ గా మెడికల్ కాలేజ్, రాజీవ్ ఆరోగ్యశ్రీని మొత్తం ఆ మెడికల్ కాలేజ్లకు పంపిస్తే అక్కడ చదువుకునే నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్ కైనా, మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ కైనా, పీజీ చదువుకునేటోళ్ళకైనా, ఫర్దర్ స్పెషలైజేషన్ చేసేటోళ్ళకైనా విరివిగా బాధితులు వచ్చినప్పుడు వాళ్ళను ట్రీట్ చేయడం ద్వారా వాళ్ళకి వర్క్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అదే విధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ సీఎం రిలీఫ్ ఫండ్స్ కూడా వాటికే ఇస్తే ఆ హాస్పిటల్ల యొక్క నిర్వహణ, మెడికల్ కాలేజీల యొక్క నిర్వహణ కూడా బెటర్ గా ఉంటుంది. అందులో పనిచేసే డాక్టర్లు సర్జరీ చేస్తే వాళ్ళకి స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలనుకుంటున్నాం అధ్యక్ష. ఈ టీచింగ్ కాలేజెస్ లో చదువులు చెప్పే ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో, స్పెషలైజ్డ్ ఉన్నారో, వాళ్ళు సర్జరీలు చేస్తే సర్జరీలకు వాళ్ళకి స్పెషల్ ఇన్సెంటివ్ ఇవ్వడం ద్వారా వాళ్ళని ప్రోత్సహించాలని ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్ ఇవన్నీ కూడా ఈ మెడికల్ కాలేజెస్ కి ఎప్పుడైతే వెళ్తాయో నిధులు, హాస్పిటల్ నిర్వహణ చాలా పకడ్బందీగా జరుగుద్ది. రెండవది, అదనంగా పనిచేసే వైద్యులకు అదనపు జీతభత్యాలు వస్తాయి. మూడవది, ఈ రోజు మనము పెద్ద పెద్ద చదువులు చదువుకున్న డాక్టర్లను హాస్పిటల్ మేనేజ్మెంట్ కూడా వాళ్ళని చూడమంటున్నాం. సో నర్సులు వచ్చిండ్రా, ఊడ్చే వాళ్ళు వచ్చిండ్రా, తూడ్చే వాళ్ళు వచ్చిండ్రా, మిగతా సిబ్బంది వచ్చిండ్రా లేదా అని పెద్ద పెద్ద డాక్టర్లు, సూపరింటెండెంట్స్ చూడాలంటే వాళ్ళు చదువుకున్న చదువుకి, వాళ్ళ మైండ్ సెట్ కి, వాళ్ళ వ్యవహార శైలికి ఇది సూట్ అవ్వడం లేదు. అందుకే ఈ రోజు ఈ నిర్వహణ మొత్తం సపరేట్ చేసి దీనికి సపరేట్ గా ఒక గ్రూప్ 1 ఆఫీసర్నో లేకపోతే ఒక గ్రూప్ 2 ఆఫీసర్నో ఇతర సిబ్బందిని పెట్టి ఈ సిబ్బంది యొక్క నిర్వహణ బాధ్యత మొత్తం ఒక వింగ్ అప్పచెప్పి పేషెంట్లకు ట్రీట్మెంట్ చేసే బాధ్యతను కంప్లీట్ గా ప్రొఫెషనల్ గా డాక్టర్లతో చేయించాలనుకుంటున్నాం. ఇప్పటి వరకు మొత్తం పేషెంట్లను చూడడమే కాకుండా హాస్పిటల్ వ్యవస్థను నిర్వహించే బాధ్యత కూడా సూపరింటెండెంట్ మీదనే ఉంటుంది. దాంతో అతను నర్సు వచ్చిందా, లేకపోతే ఊడ్చేవాడు వచ్చిందా, సిబ్బంది వచ్చిందా రాలేదా, వాచ్మెన్ వచ్చిందా లేదా, బయట పార్కింగ్ ఎవరు చూస్తున్నారు, లేకపోతే క్యాంటీన్ లో ఏముంది ఏం లేదు, అతను చూడలేడు. అతని టెంపర్మెంట్ కి సూట్ అవ్వదు. రెండోది, అతను క్వాలిటీగా కూడా పనిచేయలేడు. అతను లోపలే సర్జరీ చేయాలన్నా, వచ్చిన పేషెంట్లను చూడాలన్నా, ఇన్ పేషెంట్లను చూడాలన్నా, అవుట్ పేషెంట్లను చూడాలన్నా, ఈ సమస్యలు ఉన్నాయి. కాబట్టి మన ప్రభుత్వం దీన్ని కూడా ఆలోచన చేసి ఈ రోజు ఈ రెండు పనులను రెండింటిని సపరేట్ గా ఈ రోజు మనము డీల్ చేయాలనుకుంటున్నాం అధ్యక్ష.